4569 జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు. ప్రభు తన మహాకృపను మన ఎడల కనపరిచి సజీవులుగా ఉంచి మెలకువనిచ్చి ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సమయము సజావుగా సక్రమంగా జరుగునట్లు ఆటంకాలేవి తొందరలేమి కలగకుండా ప్రార్థనలో అయితేనేమి, కీర్తన పాడుకోవటంలో అయితేనేమి, ముఖ్యంగా వాక్య ధ్యానంలో అయితేనేమి, దేవుని సహాయము నిమిత్తమై ఆయన సన్నిధిలో మొదటగా రూఫసన ప్రార్థన చేస్తారు. రూఫసన అన్న వందనాలన్న. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, మరొకసారి యొక్క ప్రాతకాల సమయాన్ని మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలోనికి మేము చేరి రావటానికి మాకు గతించిన రాత్రంతయు మంచి విశ్రాంతిని నిద్రను అనుగ్రహించి సజీవుల లెక్కలో ఉంచి ప్రాణముతో ఊపిరితో కూడా మమ్మల్ని లేపి ఆయన ప్రభా మీ సన్నిధానంలో ప్రభా తండ్రి ఆనందించేటువంటి ఈ యొక్క ధన్యతను మాకు అనుగ్రహించినందుకు మీకు వేల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన తండ్రి మీ యొక్క ప్రియ కుమారుని యొక్క లోకానికి పంపించడం ద్వారా ఆయన తండ్రి కలవరి శిలలో మరణించడం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయన మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి శుభప్రదమైన నిరీక్షణను బట్టి మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమగల తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి ఆయన మీ యొక్క బలమైన కృపను మీరు నాయన బర్నబాసనకు మీరు చూపిస్తూ నేటి వరకు మీరు నడిపించినందుకు మీకు వేల కొలది వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన ప్రభా, మీరు ఈ సత్యను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించినని ప్రభా మీరు ఏదైతే వాగ్దానం చేశారో అనేకమైనటువంటి యొక్క సత్క్రియల ద్వారా ప్రభా తండ్రి ఆయన మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం అంతటినీ మీ హస్తాలు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. తన మీరే ఆదియు నాయన ప్రభా మధ్యము అంతమున ఇంటి నడిపించమని అన్ని విషయాల్లో ప్రభా మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నాయన ప్రభా మిమ్మల్ని తండ్రి నైనా పూజిస్తూ గణపరుస్తూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో నేను ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా వందనాలను. వందనాలు. ఇప్పుడు పాట చంద్రయ్య అన్న పాట పాడి వినిపిస్తారు. అన్నా చంద్రయ్య అన్న. క్రైస్తవ సునాద పాటల పుస్తకంలో నుంచి 533వ పాట. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. ఆ రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్చుచు, విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్చుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా,
యుద్ధనాదంబుతో పోదమా. అందరికీ వందనాలు. వందనాలు. ఇప్పుడు వాక్య సమయానికి మనము చేరి వచ్చి ఉన్నాం. వాక్యం కొరకు దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగి దైవజనులు వాక్యం అందించడం కొరకు మరి పెద్దలు పాలంకుల్ గారు ప్రార్థన చేస్తారు. అంకుల్ వందనాలు. వందనాలు అంకుల్ గోపాల్, వందనాలు. వందనాలు. ప్రేంగలైన జీవగల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు, ఉదయకాలం సజీవులుగా లేపినారు. జూలై నెల 5వ తారీఖు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినారు. స్తోత్రాలు. లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనం చేసుకుని మీ పాలసీ అనేది ఇచ్చిన స్తోత్రాలు. నడిపిస్తున్న నీ దాసుడు నాయన తండ్రి గోపాలను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటలు పాడిన చంద్రాన్ని బట్టి నాయన స్తోత్రాలు, ప్రార్థించిన రూపస్ గారిని బట్టి స్తోత్రాలు. తిరిగి నాయన మీ దయగల మాటలు వినుటకు వేచి ఉండగా ఎనగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. మీ దాసుడు జనార్దన ప్రభువా తండ్రి ఆత్మతో నింపి మీ దయగల మాటలు అందించుండగా ఎనగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. కేవలం విని ఇడిచిపెట్టి వరంగాక వాక్యానుసారంగా జీవించేది నేర్పించండి. వాతావరణం మీ ఆధీనం ఉంచుకోండి. నెట్ ద్వారా, కరెంటు ద్వారా తొందర లేకుండా ధారాళంగా మేము మాటలు ఉప్పు చూపమని రేపటి దినం కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన రేపు పరిశుద్ధ దినం, ఆత్మతో సత్యంతో ఆరాధించి రొట్టె విడిచి కార్యక్రమంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యము నాయన మరొక తరం అనుగ్రహించండి. మేమేం చేసినా మీ చిత్తానుసారంగా చేయుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మయపరచుటకు, మీరు చేసిన మేలు తలపోసుకున్నకు మరొక తరుణం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. నాయన ఇంకా రావాల్సిన వారు సకాలం వచ్చి మీ కృపను గ్రహించండి. ఈ విధంగా దినదినము మా గృహాలకి మీ దయగల మాట వినిపిస్తున్నారు ప్రభా. కడవరి దినాల్లో ఉన్నాం. యుద్ధ వాతావరణం ఎక్కడ చూసినా ప్రభా, ఇజ్రాయెల్ జనాంగం కొరకు భావిస్తున్నాం. నాయన తండ్రి అనేక ప్రాంతాలు సువార్త కటంకాలు ఉండే వారికి నాయన ఎదిరించేవాడిని, బెదిరించేవాడిని మీ ఆదరణ ఉంచుకోమని ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించి ఇప్పుడు మీ పక్షంగా నిలబడి మీ దాసులు బలపరచమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. వందనాలు. మరి దైవసేనులు జనార్దన్ అన్న వాక్యం అందిస్తుండగా మనమందరము శ్రద్ధగా వాక్యం విని మేలులు పొందుదాం. అన్నా జనార్దన్ అన్న వందనాలన్నా. వందనాలన్నా. వందనాలు. వందనాలు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఉన్నతమైన నామమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించిన మరొక శుభదినాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. 15వ వచనం నుండి సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనం నుండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరులేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోచుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నువ్వు అతన్ని తీసుకొని అతని మీద చేయించి యాజకుడుకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞిమ్ము. ఇశ్రాయేలులో సర్వ సమాజం అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడు ఎలియాజరు ఎదుటను అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పులను అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలు అందరును అనగా సర్వ సమాజమును
అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతను నిలబెట్టి అతని మీద తన చేతులు ఉంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞించాను. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడగు దేవ, కనికరం గల ప్రభువా, సమస్త మానవాత్మలకు దేవ, సర్వసృష్టికర్త, కనికరం దేవ, మీ కొందనములు స్తోత్రం మీకు చెల్లిస్తున్నా. ఉదయకాలం మీ ఆత్మ సహాయం అనుగ్రహించి బలపరిచి నడిపించు. చదువుకున్న లేఖన వారిని ఆశ్రయించి జ్ఞాపించుకొని దీవించండి. మాకు మేలు క్షేమము మీకు ఘనత కలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామమున వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఉన్నతమైన నామమును బట్టి దేవునికి స్తోత్రములు. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15 నుండి చివరి వరకు మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న లేఖన సారాంశం ఏమిటంటే, సమాజంపై మోసకున్న భారం లేక బాధ్యత, ఇశ్రాయేలు పట్ల, ఇశ్రాయేలు సమాజం పట్ల మోసకున్న భారం లేక బాధ్యతను మనం చూస్తున్నాం. ఆ విషయమే దేవుని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే మోషేను దేవుడు, నువ్వు యొర్దాను దాటకూడదు, కనాను దేశంలో ప్రవేశించకూడదు అని చెప్పాడు. ఆ చెప్పిన కారణం చేత తన తర్వాత మరొక నాయకుడిని నియమించడానికి ఇశ్రాయేలు సమాజం మీద ఒక నాయకుడిని నియమించడానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దేవుని అడుగుతున్నాడు. ఆ మోషే చేసిన ప్రార్థనలో గమనించండి, 15 వచనం, సంఖ్యాకాండం 27:15. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనేనంటే దేవునితో మాట్లాడుతున్నాడు లేక ప్రార్థన చేస్తున్నాడు. ఆ మోషే చేసిన ప్రార్థనలో ప్రాధాన్యతను మనం గమనించాలి. ఆయన చేసిన ప్రార్థన వెంటనే తన కోసం చేయలేదు, వెంటనే మరో ఇతర విషయాలు ఆయన దేవునికి చెప్పలేదు. ఆ ప్రార్థనలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడో చూడండి. మాట్లాడుతూ యెహోవా సమస్త మానవాత్మలకు దేవ అని, సమస్త మానవాత్మలకు దేవ, దేవుడు సృష్టికర్త అని మోషే భావించి మాట్లాడుతున్నాడు. మొదటి స్థానము దేవుంది మన ప్రార్థనలో లేక మన జీవితంలో. మోషే సమస్త మానవాత్మలకు దేవా యెహోవా అని దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, సృష్టికర్తని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. సమస్త మానవాత్మలకు దేవ అన్నాడు. దేవుడు ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో సంబంధించిన వాడు కాదు. సమస్త మానవాత్మలకు దేవుడైన సృష్టికర్త అనే భావము ఇక్కడ మనం గమనించాలి. సమస్త మానవాత్మలకు దేవ అన్న మోషే ప్రార్థనలో మొదటి స్థానం దేవునికి ఇచ్చాడని. అలాగే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినటువంటి, మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినటువంటి. యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలో మొదటి 4 మనువులు, 4 విషయాలు దేవునికి సంబంధించినవి, మిగతా మానవులకు సంబంధించినవి. అలాగే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో మొదటి
4 విషయాలు లేక 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, మిగతావి మానవులకు సంబంధించినవి. బైబిల్లో భక్తులు ఎక్కడ ప్రార్థన చేసినా మొదటిగా ఈ స్థానాన్ని దేవునికి ఇచ్చారు. ఇక్కడ కూడా మోషే మనం చూస్తున్నాము, సమస్త మానవాత్మలకు దేవా యెహోవా అని ముందు దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని కొనియాడుతున్నాడు. మానవులను సృజించిన దేవుడు యెహోవా ఉన్నతమైన వాడు, ఉన్నవాడు అని మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు మోషే. అయితే ప్రార్థనలో ఆయన చేసిన మనవి చూడండి, సమాజము కాపరులేని గొర్రెల వల్ల వండుకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము అని ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేసిన ప్రార్థన తన కొరకు కాదు, తన కుటుంబం కొరకు కాదు, ఇశ్రాయేలు సమాజం కోసం ఆయన చేస్తున్నాడు ప్రార్థన. ఇశ్రాయేలు మేలు కొరకు ఆయన చేస్తున్నాడు ప్రార్థన. ఇశ్రాయేలు సమాజం కొరకు కాపరు లేని గొర్రెల వల్ల ఉండకుండాన్నట్లు ఒక కాపరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక నాయకుని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో సమాజము కాపరు లేని గొర్రెల వల్ల వండుకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వెళ్ళిపోకముందే తాను ఉండగానే ఇశ్రాయేలు సమాజాన్ని నడిపించుట కొరకు ఒక నాయకుని కోసము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆనాడు సమాజం ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి వారు సమాజం అని చూస్తున్నాం. ఈనాడు సంఘము, సంఘ నాయకత్వాన్ని గురించి, సంఘం నడిపింపుని గురించి వాక్యం ఏం చెప్తుందో మనకు తెలుసు. అయితే సంఘములో బాధ్యత కలిగిన ఒక పెద్దలు కానివ్వండి, లేక ఇంకోరు కానివ్వండి, తన తర్వాత ఆ స్థలాన్ని లేక ఆ సేవను, ఆ సంఘాన్ని కాపాడబడ్డానికి, నిలవడానికి మరొకరిని ఆయన సిద్ధం చేయవలసిన వారంగా ఉన్నాం. మోషే బ్రతికుండగానే యెహోషువని సిద్ధం చేశాడు. మోషే తదనంతరము యెహోషువ సమాజాన్ని నడిపించాడు. అలాగే ఈ దినాల్లో స్థానిక సంఘాల్లో తన తర్వాత మరొకరు కావాలి. ఎవరు భూమి మీద స్థిరంగా ఉండరు. కాబట్టి ఒక భవిష్యత్తు తరానికి మరొకరు సంఘములో ఉండాలి, అలాగే సిద్ధం చేయాలి, అలాగే నడిపించాలి. మోషే అదే చేస్తున్నాడు. సమాజము కాపరులేని గొర్రెల వల్ల ఉండకుండా ఉన్నట్లు అంటే ఈ సమాజం మీద ఒక కాపరి కావాలి, ఒక నాయకుడు కావాలి, ఒక సేవకుడు కావాలి. ఆ సేవకుని కొరకే మోషే తపన. తన తర్వాత సమాజాన్ని క్రమంగా నడిపించబడ్డానికి ఒక సేవకు నిమిత్తం, ఒక నాయకు నిమిత్తము మోషే చేస్తున్నాడు ప్రార్థన, దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఇక్కడ ఎవరి పేరు ఆయన మెన్షన్ చేయడం లేదు, ఎవరి పేరు చెప్పడం లేదు. కానీ ఒకటేమంటాడు, ఈ సమాజం అన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక సమాజం. ఐగుప్తులో నుండి విమోచించబడిన సమాజం, అరణ్యములో నడిపించబడుతున్న సమాజం, ప్రపంచంలోనే ఒక జాతిని తను ఎన్నుకున్న సమాజం అది. ఆ సమాజాన్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి, ఒక కాపరి కావాలి. అందుకోసమే ప్రార్థన చేస్తున్నాడు. మోషకున్న భారం, మోషకున్న బాధ్యత, మోషకున్న తపన, సమాజం పట్ల ఆయనకున్న భారాన్ని మనం చూస్తాం. అలాగే పౌలు జీవితం కూడా మనం గమనిస్తే 2 కొరింథీ 11:28 ఏమన్నాడంటే, వీటన్నిటిని గురించి సరే కానీ సంఘమును గురించిన చింత నాకు ఉందన్నాడు, భారం ఉందన్నాడు. 2 కొరింథీ 11:28 వీటన్నిటిని గురించి చెప్తూ
సంఘముల గురించిన చింత, సంఘముల గురించిన భారం నాకు దినదినము అధికమవుతుంది అని చెప్పాడు. కాబట్టి సంఘం విషయమే బాధ్యత, సంఘం విషయమే భారం కలిగిన సేవకులు కావాలి, పెద్దలు కావాలి, నాయకులు కావాలి. తర్వాత తరానికి ఒక నాయకత్వాన్ని అందించాలి, భవిష్యత్తు తరానికి ఒక నాయకత్వాన్ని అందించాలి. నిస్వార్థంగా సేవ చేసేవారు, బాధ్యతతో చేసేవారు, మోష లాంటి వ్యక్తులు కావాలి సంఘానికి, భవిష్యత్ తరానికి. కాబట్టి దేవుడు కూడా మరి స్థానిక సంఘ క్షేమం కొరకు మరి దేవుడు కూడా మరి అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎఫెసు పత్రిక 4:13 క్రొత్త నిబంధనలో సంఘం యొక్క నడిపింపు, సంఘ క్షేమం కొరకై మరి ఎఫెసు పత్రికలు మనం చూస్తాం. ఆనాడు ఇశ్రాయేలు సమాజం కొరకై, భవిష్యత్ తరాల కొరకై మరి మోషే ఆలోచించి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాము. కొత్త నిబంధనలో సంఘ సమాజం లేక సంఘం నడిపింపు కొరకై మరి ఏం చెప్తుందో వాక్యం చూద్దాం. చూడండి, ఎఫెసు పత్రిక 4:13 చూడండి, 13. పరిశుద్ధులు సంపూర్ణగునట్టు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన అనుందండి. ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును అన్నమాట. సంఘ నాయకత్వం విషయంలో, సంఘం పాలన విషయంలో చెప్పబడిన మాటలు. నియమించువాడు ఆయన, దేవుడు నియమిస్తాడు. ఎందరిని, కొందరిని అన్నమాట చూస్తున్నాం, అందరినీ కాదు. ఇశ్రాయేలు సమాజం లక్షల కొలది ఉన్నారు. కాలు బలము కలిగిన వారు 6 లక్షల వీరులను. వాళ్ళందరికీ ఒక నాయకుడు కావాలి, నడిపించేవాడు కావాలి. మోషే అహరోనులు గతించిపోతున్నారు. కనాను దేశంలో నడిపించాలంటే ఒక నాయకుడు కావాలి. అందులో మోషే ఏ వ్యక్తి పేరు చెప్పడం లేదు, ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ కూడా దేవుడు సంఘం క్షమాభివృద్ధి చెందుటకు కొందరిని నియమించాడని చూస్తున్నాడు. ఆయన నియమించేవాడు. కాబట్టి సంఘం విషయంలో ఎవరు నమ్మకస్తులో, ఎవరు బాధ్యత కలిగిన వారో, ఎవరు నిస్వార్థంగా సేవ చేస్తారో, ఎవరు పని కట్టగలరో, నడిపించగలరో దేవుడు తెలుసు. ఆయన నియమిస్తాడు. అందుకు మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ 5 విషయాలు చెప్పబడ్డాయి. 5 తరగతుల వారు. 1 అపోస్తులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 కాపరులు, 5 ఉపదేశకులు అని చూస్తున్నాం. ఈ 5 తరగతి కలిగిన ఈ నడిపింపు విషయంలో ఇప్పుడు ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు. మిగిలిన వారు ఎవరున్నారా అంటే సేవకులు, కాపరులు అంటే పెద్దలు, ఉపదేశకులు. వారిని కూడా కొందరు అన్నాడండి. కానీ ఉపదేశకుల విషయంలో కొందరు అనలేదు. సేవకులు అందరూ కాదు, కొందరే. కాపరులు అంటే సంఘ పెద్దలు అందరూ కాదు, కొందరే. ఉపదేశకులు అంటే ఆత్మజ్ఞానం కలిగిన వారు, దేవుని చేత నడిపించబడేవారు. సేవకులు కాదు, పెద్దలు కాదు, మరి ఎవరైనా ఉపదేశించవచ్చు. కాబట్టి సంఘంలో నమ్ముకున్నవారు, బాధ్యత కలిగిన వారు, విశ్వాసులు అలా ఉపదేశించగలవారు ఉన్నారు. సేవకులు ఉపదేశిస్తారు, పెద్దలు ఉపదేశిస్తారు. అదే సమయంలో విశ్వాసులు కూడా సంఘంలో ఉపదేశిస్తారు, దేవుని చేత నడిపించబడిన వారు. కాబట్టి ఇక్కడ సంఘ నడిపింపు కొరకు, సంఘ క్షేమం కొరకు కొందరిని దేవుడు నియమించాడు అని చూస్తున్నాం. క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందుటం. శరీరం అంటే సంఘం. ఆ సంఘంలో పరిచర్య ఉంది, బాధ్యత ఉంది, సేవ ఉంది. దేవుడే నియమించి నడిపించేవాడు ఉన్నాడు. కాబట్టి దేవుడు కొందరిని అందరినీ కాదండి,
సంఘంలో 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది సేవకులు కాలేరు, 100 మంది పెద్దలు కాలేరు, 100 మంది ఉపదేశం చేయలేరు. కొందరిని మాత్రం దేవుడు ఏర్పరిచి తన సేవ కొరకు, తన పరిచయం కొరకు ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. అలాగే సమాజము మీద ఒకరు నియమించమని చెప్పేసి సమాజంపై బాధ్యత కలిగి, భారం కలిగి మోషే ప్రార్థన చేస్తున్నాడు. సరే ప్రభువా, నన్నైతే యొర్దాను దాటవద్దు అంటున్నావు, కనాన్ దేశం చేరవద్దు అంటున్నావు, కానీ ఈ సమాజం పట్ల పరిస్థితి ఏంది? ఈ సమాజం పరిస్థితి ఏంది అని అడుగుతున్నాడు. కాబట్టి కాపరు లేని గొర్రెల వలె ఉండకూడనట్లు అని మనం చూస్తాం. కాపరు లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? కాపరు లేకపోతే మందలోకి లేక మందలో జ్వరబడే తోడేళ్ళు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి. కాపరు లేకపోతే మందకు భద్రత లేదు. కాపరు లేకపోతే మంద క్షేమంగా ఉండలేదు. కాబట్టి దావీదు విషయంలో మనం గమనిస్తే మందలోనికి ఎలుగుబంటి వచ్చింది, మందలోనికి సింహం వచ్చింది. చెదరగొట్టడానికి, గొర్రె పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వస్తే కాపరిగా ఉన్న దావీదు పోరాడి సింహపు గడ్డాన్ని బట్టి చీల్చేశాడు, గొర్రె పిల్లని విడిపించాడు, రక్షించాడు. అలాగూ బలమైన నాయకుడు, ఆత్మమైన నడిపింపు కలిగిన నాయకులు లేకపోతే సంఘాన్ని చీల్చే సాతానుడు ఉన్నాడు. దుర్బోధ ఉంది, దుర్బోధకు లోనైన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి సంఘానికి ఒక కాపరి ఉండాలి, ఒక నాయకుడు ఉండాలి, బాధ్యత కలిగిన వారు ఉండాలి. ప్రయాసపడేవారు ప్రయాసపడుతూ ఉంటే వారి మీద ఆయాసపడేవారు కూడా ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలు సమాజం మీద ఒక కాపరి నియమించమని మోషే దేవుని బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఎలా ఉండాలనో కూడా మోషే చెప్తున్నాడు. చూడండి 16 వచనం, సంఖ్యాకాండము 27:16. అతడు వారి ఎదుట వచ్చుచూ పోచుండి అని మాట. ఎలా ఉండాలి ఆ నాయకుడు అంటే, సేవకుడు అంటే? అతడు వారి ఎదుట వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి అని చూస్తున్నాం. అంటే సమాజంతో సంబంధం కలిగి ఉండాలి. వారి ఎదుట అనగా నడిపింపును చూపిస్తుంది. కాబట్టి వారి ఎదుట వస్తూ పోతూ ఉండాలి. ఆ వ్యక్తి ఎవరైతే నియమించబడతాడో ఆ వ్యక్తి, అతడు వారి ఎదుట వచ్చుచూ పోచుండి అని మాట. వచ్చుచూ పోచుండి అని మాట ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం యోహాను సువార్త 10వ అధ్యాయం 4 వచనం 9 వచనంలో, 10వ అధ్యాయం చూడండి, అక్కడ కూడా ప్రభు మరి చూస్తాం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచుచు అని మాట. తన సొంత గొర్రెలన్నిటిని వెలపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడచాలి, ముందుగా నడవాలి అని చూస్తున్నాం. 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోచు బయటికి వచ్చుచు మేత మేచుండును అని మాట. లోపలికి వచ్చుచు బయటికి వెళ్తూ మేత మేచుండు వాడు అనమాట. ఇది విశ్వాసశిష్యులను చెప్పబడిన మాట. కాబట్టి నాయకుడు అనేవాడు సమాజాన్ని లేక గొర్రెల సమాజాన్ని మేపాలి, ముందు వెళ్ళాలి, ముందు వస్తూ పోతూ ఉండాలి, నడిపించాలి అనే సంగతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి 17వ వచనం, ఆ నియమించబడబోయే నాయకుడు ఎలా ఉండాలనో అక్కడ చూస్తున్నాం. 17, వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను అని. వారికి నాయకుడై ఉన్నవాడు ఎలా ఉండాలంటే సమర్థుడై ఉండాలి. సమర్థుడంటే బలమైన ఆర్థిక స్థితిగతులు కలిగిన వాడని కాదు. సమర్థుడంటే దేహ దారుఢ్యం కలిగిన వాడని కాదు. సమర్థుడంటే ఆత్మ సంబంధమైన సామర్థ్యం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన శక్తి కలిగి ఉండాలి.
విశేషంగా నూతన నిబంధన క్రమం ఎరిగిన వాడుగా ఉండాలి. క్రొత్త నిబంధన సంఘ క్రమాన్ని పూర్తిగా తెలిసిన వాడై అందులో స్టాండర్డ్గా గట్టిగా నిలబడే వ్యక్తి కావాలి. అలాగైతే ఇక్కడ గమనించండి, ఆ వ్యక్తి నాయకుడిగా ఉండాలి అని అన్న. నాయకుడిగా ఉండాలి. ఎవరైతే దేవా సమాజం మీద నువ్వు నియమిస్తావో ఆ వ్యక్తి నాయకుడిగా ఉండాలా అని అన్నాడు. నాయకుడిగా ఉండాలి. నాయకత్వం అనేది అవసరమేనండి. దేవుని చేత నియమించబడిన వారి నాయకత్వం అనేది అవసరం. సేవ కానీ, సంఘము కానీ, పరిచర్య కానీ చూడండి, కొంతకాలం కొందరు నాయకత్వం కింద చాలా మంచిగా ఉంటుంది, వైభవంగా నడుస్తుంది, అన్నీ జరుగుతాయి. ఆ తరం పోయిన తర్వాత రెండవ తరానికి వస్తే అన్ని అవకతవకలు జరుగుతూ ఉంటాయి. అన్ని కలహాలు, కొట్లాటలు, సమస్యలు ఉంటాయండి. మొదటి తరం వరకు మరి బాగానే ఉంటుంది, కానీ మరో తరం వచ్చే తలకల ఎంత పెద్ద సంఘమైనా, ఎంత పెద్ద సమాజమైనా తర్వాత అది అవకతవకలుగానే ఉన్నట్టు మనము సమాజంలో చూస్తాం. ఎంతో పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద సంఘాలు, ప్రసిద్ధి చెందిన సంఘాలు, దేవుని చేత అప్పగించబడి దేవుని చేత నడిపించబడిన దైవజనులు ఉన్నంత వరకు ఆ సమాజము కానీ, ఆ సంఘము కానీ చాలా బాగా నడుస్తూ సేవ జరిగింది. కానీ తర్వాత అలాగూ లేదండి. మీరు గమనించండి, మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఎంతో పెద్ద పెద్ద సంస్థలు లేక సంఘాలు, సహవాసాలు, పేరుగాంచిన సేవకులు ఉన్నప్పుడు దేవుడు వారికి అప్పగించినంత కాలం ఆ సంఘాలు బాగానే ఉన్నాయి. తర్వాత కాలంలో చాలా ఇబ్బందికరంగా సమస్యలతో, కలహాలతో, కొట్లాటతో ఉన్నట్టు మనము సజీవంగా నేడు మనము ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ నాయకుడు అనేవాడు సమర్థుడంగా ఉండాలి, సామర్థ్యం కలిగి ఉండాలి. అది దేవుడిచ్చే సామర్థ్యం, దేవుడు అనుగ్రహించే శక్తి. అది డబ్బు వలన కానీ, పేరు వలన కానీ, కులం వలన కానీ, మతం వలన కానీ, లేదంటే నాకు మా బంధువులు ఎంతమంది నాకు సపోర్ట్గా ఉన్నారని కానీ ఈ సామర్థ్యం కాదు. పౌలు ఏమంటున్నాడో చూడండి, దేవుని వాక్యం మనం గమనిస్తే. దానికంటే ముందు నాయకత్వము లేక నాయకుడు అనేవాడు చాలా పగడబందిగా బాధ్యతగా ఉండాలి. కుటుంబానికి నాయకుడు, యజమానుడు పురుషుడండి. అలాగే ఒక గ్రామానికి నాయకుడు ఉంటాడు, ఒక పట్టణానికి నాయకుడు ఉంటాడు, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి నాయకుడు ఉంటాడు. ఆ నాయకుని యొక్క నాయకత్వంలో క్షేమాభివృద్ధి చెందితే ఆ దేశానికి, లేక ఆ పట్టణానికి, ఆ గ్రామానికి, లేక ఆ కుటుంబానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఇక్కడ నాయకత్వం అవసరమే, నాయకులు అవసరమే, కానీ నాయకులు లేకపోతే సమాజం చెడిపోతుంది. సామెతల గ్రంథం 11:14 నాయకులు లేని ఎడల జనులు చెడిపోదురు అని మాట ఉందండి. నాయకులు లేకపోతే చెడిపోతారు. కుటుంబం విషయంలో అలాగే, సంఘం విషయం అలాగే. నాయకత్వం లోపించినప్పుడు, నాయకత్వం సరిగా లేనప్పుడు సమాజము కానీ, సంఘము కానీ, కుటుంబం కానీ విచ్ఛిన్నమవుతుంది. ఆ నాయకత్వానికి లోబడకపోతే ఆ కుటుంబం కానీ, లేక ఇంకోటి కానీ అదంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి నాయకులైన జనులు చెడిపోతారని ఎబ్రీ పత్రిక 13:17 నాయకులు లెక్క అప్పజెప్పవలసిన వారుగా ఉండి పనిచేయాలను. నాయకత్వం అంటే ఏదో ఆషమాషి కాదు, అదేదో కిరీటం కాదు, లేదంటే అదేదో పదవి అన్నట్టు కాదు, కానీ దేవునికి లెక్క అప్పజెప్పేవారుగా ఉండాలని ఎబ్రీ 13:17 నాయకులను గురించి రాయబడింది. అనగా సంఘాన్ని గురించి, పెద్దలను గురించి, సేవకులను గురించి. మనం చేసే ప్రతిది కూడా దేవునికి లెక్క అప్పజెప్పాలి. మనం చేసే ప్రతి పరిచర్య కూడా మన దేవునికి అప్పజెప్పాలి. ఒక దినము మరి తీర్పులు అవన్నీ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తతో, భక్తితో, భయంతో, బాధ్యతతో పనిచేయాలని చూస్తున్నాం. కాబట్టి నాయకత్వాన్ని గురించి అక్కడ చూస్తున్నాం. తర్వాత చూడండి, మోషే కాలంలో ఇత్రో వచ్చి కూడా మరి
మోషే ఒక్కడే ఉదయకాలం నుండి సాయంకాలం వరకు తీర్పు తీరుస్తూ ఉండగా ప్రజలందరూ అలాగే నిలబడిపోయి ఉండగా మోషే మామొచ్చి అన్నాడు, ఇది మంచిది కాదన్నాడు. అనగా ఒక్కడే నాయకత్వం చేసి ప్రజలందరూ నిలబడి ఒక్కడే తీర్పు తీర్చాలంటే కాదు, అది మంచిది కాదని చెప్పి ఏమన్నాడంటే, నిర్గమకాండం 18వ అధ్యాయం 20. మరీను ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, శతాశక్తి కలిగి లంచగొండులు కాని మనసులో నేర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను నియమించు. 1000 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 50 మందికి ఒకరు, 10 మందికి ఒకరు నాయకులను నియమించు. బాధ్యతను ఒక్కడే తీర్చలేవు, అది నీకు భారం అవుతుంది, నలిగిపోతావు అని ఇత్రో మోషకి ఇచ్చిన సలహాని ఇక్కడ చూస్తాం. అక్కడ కూడా నాయకుడు అనేవాడు సామర్థ్యం కలిగి ఉండాలని, దైవభక్తి కలిగి ఉండాలి, సత్యాశక్తి కలిగి ఉండాలి. లంచగొండులు అంటే ఏదో వస్తుందని ఆశించి చేయకూడదు. అప్పుడు మోషే అలాగే చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా నాయకుడు సామర్థ్యం కలిగిన వాడు సమర్థుడై ఉండాలని చూస్తాం. పౌలు కూడా తమ సామర్థ్యాన్ని గురించి 2 కొరింథీ 3వ అధ్యాయం చూడండి 5వ వచనం. అక్కడ కూడా తన సామర్థ్యాన్ని గురించి చెప్తున్నాడు. పౌలుకు భౌతికంగా ఎన్నో ఉన్నాయి. ఆయనకున్న డిగ్రీ చదువులు కానివ్వండి, హోదా కానివ్వండి, లేక వంశం కానివ్వండి, జాతి కానివ్వండి, ఉన్నతమైనటివి ఇక్కడ చూస్తున్నా. 3:5 2 కొరింథీ. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది. మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది, మా వలన కలిగినది కాదు. ఇక్కడ భౌతికమైన సామర్థ్యం చెప్పడం లేదు. పౌలుకు చాలా మాట పలుకుబడి ఉంది. దేశ అధికారుల్లో కూడా ఆయనకు స్నేహితులు ఉన్నారు. కాబట్టి వంశాన్ని బట్టి చూసినా, జాతిని బట్టి చూసినా గొప్పవాడే. సకల విద్యను చదువు అతి విద్య ఆయన అభిషించినట్టుగా ఉంది. వాటన్నిటి గురించి చెప్పడం లేదు, కానీ మా సామర్థ్యం దేవుని వలన కలిగింది, మా సామర్థ్యము దేవుడిచ్చినదే, మాది కాదంట. అందులోనే 4వ అధ్యాయం 7వ వచనంలో 2 కొరింథీ 4:7 అయినను ఆ బాలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటంలో ఈ ఐశ్వర్యము మాకు కలదన్నాడు. ఈ బలము, ఈ ఆధిక్యము మాది కాదు, దేవుడిచ్చిందే. ఈ మంటి ఘటం అన్నాడు. మానవ దేహం మంటి ఘటం, అందులో ఐశ్వర్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఈ సామర్థ్యం మాది కాదా. కాబట్టి అలాగే చెప్తూ అక్కడ మనం చదువుకున్న లేఖన భావన మనం చూస్తున్నాం. వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలేను అని ఇక్కడ మనం చూస్తున్నాం. సమర్థుడై ఉండవలేను. 2 తిమోతి 2:2లో ఒక మాట ఉంది. 2:2లో 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనసులోకి అప్పగించమని ఉందండి. సామర్థ్యం గల నమ్మకమైన మనసులోకి అప్పగించాలని. కాబట్టి సామర్థ్యము దైవికమైన సామర్థ్యం, వాక్యంలో సామర్థ్యం, ప్రార్థనలో సామర్థ్యం, శ్వాసలో సామర్థ్యం, దేవుని నడిపింపులో దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం కలిగి ఉండాలి. తిమోతికి రాస్తూ పౌలు కూడా అంటున్నాడు, నమ్మకమైన మనుషులకు సామర్థ్యం కలిగిన వారికి అప్పగించుమని అన్నాడండి. అలాగా అప్పగించుకున్నాడు. తర్వాత చూడండి, దేవుని వాక్యంలో సమర్థుడై ఉండాలని చెప్పి అని అన్నాడు. తర్వాత మోషే ప్రయత్నం అయింది, మోషే ప్రార్థన అయింది, మోషే ఏం చెప్పాలో అది చెప్పాడు. కానీ ఇప్పుడు దేవుని జవాబు చూడండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. అందుకు యెహోవా
మోషతో ఇట్లైననుంది. 15వ వచనంలో మోషే యెహోవాతో ఇట్లైననుంది. 18వ వచనంలో అందుకు మోషతో యెహోవా మోషతో ఇట్లైనను. మోషే చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చిందండి. వారి సమస్య ఏదో చెప్పాడు. ఆ సమస్యకు వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు. ఏమన్నాడు? 18వ వచనంలో అందుకు యెహోవా మోషతో ఇట్లైనను, నూను కుమారుడైన యెహోషువను ఆత్మ పొందినవాడు, నువ్వు అతను తీసుకుని అతని మీద నీ చేయి ఉంచుమన్నాడు. ఈ సమాజం మీద కాపరిగా ఉండడానికి ఎవరిని పెట్టాలా? మోషే ఎవరి పేరు చెప్పలేదు. అయితే ఇక్కడ దేవుడే ఒక వ్యక్తి పేరు తీసుకొస్తున్నాడు, యెహోషువను. అతడు ఆత్మ పొందినవాడు, అతన్ని తీసుకురా, అతన్ని నిలబెట్టి అంటున్నాడండి. యెహోషువ ఎవరు అంటే మోషకు పరిచారకుడు, నమ్మకమైన వాడు. పరిచరులో చాలా నమ్మకస్తుడు. దేవుడు అంటున్నాడు, యెహోషువను తీసుకురా, యెహోషువను తీసుకురా. యెహోషువ మోషకి తెలియదంటే తెలుసు, తను వెంటనే ఉంటాడు, తనకు పరిచారకుడుగా ఉంటాడు. కానీ మోషే ఎవరి పేరు చెప్పలేదండి. ఈనాడు సంఘాల్లో సేవకుల విషయంలో కానివ్వండి, పరిచారకుల విషయంలో కానివ్వండి, సంఘ పెద్దల విషయంలో కానివ్వండి, అనుకూలతల కోసం కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తా ఉంటారు. సరే, అలాగే చెప్పి అక్కడ అన్నాడు, నువ్వు అతన్ని తీసుకునిరా, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నువ్వు అతను తీసుకుని అతని మీద చేయి ఉంచుము అని అన్నాడు. ఇక్కడ యెహోషువను సేవకుడుగా నియమించడానికి, నాయకుడుగా నియమించడానికి దేవుడి ఏర్పాటును మనం చూస్తున్నాం, దేవుని చిత్తాన్ని మనం చూస్తున్నాం. అలాగే చెప్పి అక్కడ మనం చూస్తున్నాం, అతడు ఆత్మ పొందినవాడు, నీ చేయి అతని మీద ఉంచు అన్నాడు. యెహోషువను తీసుకురా అన్నాడు. ఇక్కడ యెహోషువను నాయకుడిగా నియమించబడడానికి ఒకటి దేవుని యొక్క పిలుపు ఉంది, దేవుని ఏర్పాటు ఉంది. రెండవది మోషే యొక్క మద్దతు లేక సపోర్టు అక్కడ చూస్తున్నాం. మూడవది ప్రధాన యాజకుని యొక్క గుర్తింపు అక్కడ ఉంది. నాలుగవది ఇతన్ని సమాజం ఎదుట నిలబెట్టుమన్నాడు, అనగా సంఘములో సాక్ష్యం కలిగిన వాడికి మనం చూస్తున్నాం. చాలామంది జీవితాల్లో గమనిస్తే దేవుని పిలుపు ఉండదు, పెద్దల అనుమతి ఉండదు, పెద్దల సాక్ష్యం ఉండదు, సంఘ సాక్ష్యం ఉండదు. కొంతమంది అసలు సేవ సమర్పణ లేకుండానే సేవకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు. చాలామంది అలాగే ఉంటారు. సేవ సమర్పణ ఉండదు, సంఘ సమ్మతి ఉండదు, సంఘ సమాధానం ఉండదు, సంఘ గుర్తింపు ఉండదు, సంఘంలో సాక్ష్యం ఉండదు. సేవ సమర్పణ లేకుండా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. యెహోషువను దేవుడు పేరు పెట్టి చెప్తున్నాడు. యెహోషువ ఉన్నాడు కదా, అతడు ఆత్మ పొందినవాడు కదా, అతను తీసుకురా అని చెప్పి మోషేతో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మ పొందినవాడు, నువ్వు అతని మీద నీ చేయి ఉంచు అన్నాడు. నీ చేయి ఉంచు అంటే మోషే యొక్క ప్రోద్బలం లేక సపోర్టును మనం ఇక్కడ చూస్తున్నాం, సహకారాన్ని చూస్తున్నాం యెహోషువకు. తర్వాత చూడండి 19వ వచనంలో, యాజకుడుకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం అతన్ని నిలబెట్టి అన్నాడు. చూడండి, యెహోషువ సేవకు రావడానికి ఒకటి దేవుని యొక్క పిలుపు, దేవుడే స్వయంగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. యెహోషువను తీసుకురా, ఆత్మ పొందినవాడు, నువ్వు చేయి అతనికి చేయి ఉంచన్నాడు. తర్వాత ప్రధాన యాజకుడు అనగా ఆనాడు ఇశ్రాయేలు సమాజాన్ని ఆత్మీయంగా నడిపించేవారు, యాజకుని దగ్గర తీసుకురన్నాడు. తర్వాత సమాజం ఎదుట నిలబెట్టుము అని అన్నాడు. అనగా ఆయన సేవకు వస్తున్నాడు, సేవకు సమర్పించబడుతున్నాడు, సేవకు ఎన్నుకొనబడుతున్నాడు అంటే
దేవుడు ఇష్టపడ్డాడు, మోషే ఇష్టపడ్డాడు, ప్రధాన యాజకుడు సమ్మతించాడు. ఇప్పుడు సర్వ సమాజం అన కనుక సంఘం అంతా కూడా సమ్మతిస్తుందండి, సమ్మతిస్తుంది. అలాగైతే ఇన్ని విధాలుగా ఏర్పాటు యెహోషువకు ఉంది. ఈనాడు చాలామంది కొంతమంది సేవకులు అంటే ఆయనతో మాకేం పనింది, ఈయనతో మాకేం పనింది, ఆయనతో మాకు సంబంధం ఏముంది, ఆయన ఎవరు నాయకుడు, ఈయన ఎవరు నాయకుడు అని అంటుంటారండి కొంతమంది, అందరు కాదు కొంతమంది. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో 20 చూడండి. ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలు కొంత ఉంచుము అని అన్నాడండి. మోషేతో అంటున్నాడు, నీ ఘనతలో కొంత యెహోషువ మీద ఉంచు, నీ చేయి యెహోషువ మీద ఉంచు అన్నాడు. అలాగే చెప్పి అక్కడ అన్నాడు 21, యాజకుడు ఎలియాజరు ఎదుటను అతను నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పులను అతని కొరకు విచారింపవలెను. యెహోషువ కొరకు యాజకుడు విచారించాలి. అతడును అతనితో కూడా ఇశ్రాయేలు అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున సమస్త కార్యములను జరుపుచుండవలెను. ఇక్కడ 2 మాటలు గమనించాలి. యెహోషువను నియమించిన తర్వాత అతడు చేయవలసిన పని ఒకటి ఉంది, ఇశ్రాయేలు సమాజం చేయవలసిన పనులు ఉన్నాయి. ఇశ్రాయేలు సమాజము ఏం చేయాలంటే 20 ఇశ్రాయేలుల సర్వ సమాజం అతని మాట వినున్నట్లు అని ఉందండి. ఇశ్రాయేలు సమాజం అంతా కూడా యెహోషువ చెప్పినట్లు వినాలి. రెండవది అందులోనే 21 చివరి లైన్లో ఉంది, సర్వ సమాజం అతని మాట చొప్పున తమ సమస్త కార్యములు జరుగుచుండాలి అన్న. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ మాట వినాలి. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ కార్యము జరిగినా, ఉదాహరణకు స్తుతి కార్యం జరిగినా, స్తుతి గుడికి జరిగినా, వివాహం జరిగినా, ఇంకా ఏమి జరిగినా యెహోషువ చెప్పినట్లే జరగాల. యెహోషువ దగ్గరికి రావాలి వాళ్ళు, అయ్యా మా ఇంట్లో ఈ కార్యం ఉంది, లేదంటే మా పని ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఎలా చేయాలని అడగాలి. ఎలా చేయాలని అడగాలి. పేతురు ప్రసంగం విన్నాక ఇశ్రాయేలు ప్రజలు కూడా అడిగింది అదే, అయ్యలారా మేమేం చేయాలని అడిగారు. అరే చెరసాల నాయకుడు కూడా అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలని అన్నాడు. మానోహ కూడా పుట్టబోయే బిడ్డకి మేమేం చేయాలని అడిగాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ చెప్పినట్టు వినాలి, యెహోషువ చెప్పినట్లే తమ కార్యాలు జరిగించాలి. అనగా దేవుని సేవకుని యొక్క ఆధీనములో, దేవుని సేవకుని యొక్క ఆలోచన ప్రకారము ఇశ్రాయేలు సమాజంలో కార్యాలు జరిగించాలి. అక్కడ మనం చూస్తున్నాం, అతని మాట చొప్పున తమ సమస్త కార్యములు జరుపుచుండవలెను. సమాజం అతని మాట వినున్నట్లు అతని మీ ఘనతలు కొంత ఉంచుము అని అన్నారు. కాబట్టి ఇక్కడ చదువుకుని వచ్చిన భాగంలో మనం చూస్తున్నాం. తర్వాత చూడండి 23 సంఖ్యాకాండం 27-23, అతని మీద తన చేతులుంచి యెహోవా ఆజ్ఞాపించినట్లు చేసిను అన్నమాట. 18 చివరి లైన్లో నువ్వు అతను తీసుకుని అతని మీద నీ చేయి ఉంచు అన్నది. 21 అతని మీద తన చేతులుంచెను అనే మాట చూస్తున్నాం. చేతులుంచెను అని అంటే ఒట్టి చేతులు కాదు. అక్కడ యెహోషువకు ఆయన చేసే పనికి, ఆయన చేసే సేవకు సహకారం అందించడం, చేయించడం అంటే ఒట్టి చేతులు కాదు, ఒట్టి చేతులు కాదు, సహకారం అందించే చేతులు, బలపరిచే చేతులు, సహాయం చేసే చేతులు కావాలండి. అపోస్తుల కార్యము 13-3 కూడా పౌలును బర్నబాను సేవకు పంపేటప్పుడు ఆ రోజు ఆ సంఘం కూడా వారి మీద చేతులు ఉంచి సేవకు పంపినట్టుగా మనం చూస్తున్నాం. అంటే నీ సేవలో మా బాధ్యత ఉంది, నీ సేవలో మా సహకారం ఉంది,
ఇదిగో మా హస్తాలు మా గుప్పిలు విప్పి నీ సేవకు సహకరిస్తున్నామని పౌలు చేసే సేవకు సహకారానికి ఆది సంఘములో అంత్యోదయ సంఘంలో వారి చేతులుంచి బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం గమనిస్తే గలతీ పత్రిక 2వ అధ్యాయము, మరి అక్కడ కూడా చూడండి పౌలుకు అపోస్తులు వారు ఇచ్చిన సహకారాన్ని అక్కడ మనం చూస్తాం. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 8-9 వచనాలు కలిసి నేను చదువుతున్నాను. మధ్యలైన్లో లేక 8 అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులగుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులగుటకు నాకును సామర్థ్యం కలగజేసిన వారు గ్రహించినప్పుడు స్తంభములు ఎంచబడిన యాకోబు, కేప, యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుక్కొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి అన్న. అన్యజనులకు పౌలు బర్నబా సేవ చేయాలి, అలాగే సున్నతి పొందిన వారికి ఇశ్రాయేలు ప్రజల మధ్య సేవ చేయాలి అపోస్తలులు. కాబట్టి సూచనగా మేము ఒకటే, మీరు అక్కడ సేవ చేయండి, మేము ఇక్కడ సేవ చేస్తాం, మీ సేవలో మేము పాలి భాగస్థులం అనే దానికి సూచనగా కుడి చేతినిచ్చిరి అని చూస్తున్నామండి. ఆది సంఘం పౌలుకు కుడి చేతినిచ్చారు, బర్నబా కుడి చేతినిచ్చారు, అనగా సహకారం అందించాలని అర్థం. సేవకు వెళ్ళేవారు కొందరుంటారు, సేవకు వెళ్ళలేని వారు కొందరుంటారు. అయితే వెళ్ళేవారి అవసరాల కొరకై కుడి చేతులు ఇవ్వాలి, బలపరచాలి. ఇదిగో ఇది నేను ఇస్తున్నాను, ఈ సేవకు వాడు, ఈ పరిచర్యకు వాడు అని చెప్పాలి. అలాగూ మనం చూస్తున్నాం. ఇక్కడ మోషే కూడా అతని మీద తన చేతులు ఉంచెను అని చూస్తున్నాం. కాబట్టి సహకారం, సంఘ సహకారం ద్వారా, సంఘ బలపరచడం ద్వారా, సంఘం యొక్క ప్రోత్సాహం ద్వారా సేవ జరగాలనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభుత్వాలను మనం ఉండగా సంఖ్యాకాండం 27:15-23 వరకు చదువుకున్నాం. అందులో మోషే యొక్క ప్రార్థన, సమాజం గురించిన చింత, సమాజం గురించిన ఏర్పాటు విషయమై ఆయన పడిన తపన దేవునికి అప్పచెప్పాడు, ప్రార్థన చేశాడు. దేవుడు దానికి జవాబుగా దేవుడు నియమించిన వ్యక్తిని అక్కడ కనపరిచాడు. యెహోషువ సేవకు రావడానికి ఒకటి దేవుని పిలుపుంది, రెండోది మోషే యొక్క సమ్మతి, సమాధానం, సహకారం ఉంది, మూడోది యాజకుడు విచారించాడు, నాలుగోది సమాజం అంతా కూడా సమ్మతించాడు, అంత సమ్మతించాడు. యెహోషువ గ్రంథంలో మనం గమనిస్తే ప్రజలందరూ ఏమంటున్నారంటే, నువ్వు భయపడొద్దు, నువ్వు జడేవద్దు, నీకు అన్ని విషయాలు మేము లోబడతామన్నారండి. అన్ని విషయాల్లో నీకు లోబడతాం, మోషకు లోబడినట్టు నీకు లోబడతాం. సమాజం యొక్క సహకారాన్ని అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మన పరిస్థితి అలాగుంటే, అలాగూ నడిపించబడితే బాగుంటుంది. కాబట్టి మోషే యొక్క భారం, మోషే యొక్క బాధ్యత, మోషే యొక్క తపన ఏంటంటే ఇశ్రాయేలు సమాజం విషయమై నా తర్వాత ఇంకొకరు ఉండాలని ముందుగానే సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మోషే ఎవరి పేరు చెప్పలేదు, కానీ దేవుడే యెహోషువ పేరు చెప్పి మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా నియమించాడు, సమర్థంగా నిర్వహించాడు. కనాను దేశాన్ని పంచిపెట్టింది ఆయనే. కాబట్టి అలాంటి నడిపింపు, అలాంటి నాయకత్వం నేటి దినాలు మనకు అవసరము. అలాగ జరగడానికి దేవుడు మనకు అందరికి సహాయం చేయను కాక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశం బట్టి స్తోత్రాలు. మరి ఉదయకాలపు కాన్ఫరెన్స్ నిర్వహించిన సహోదరులకు అవకాశం కల్పించిన వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. మంచిది, చక్కటి వర్తమానాన్ని మనం విన్నాం. మోషే ఆనాటి సమాజం గురించిన చింత, బాధ్యత, భారం గురించి, అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన, సంఘం గురించిన చింత, బాధ్యత, భారం గురించి, సంఘం ఏ విధంగా నడుచుకోవాలో
మనమందరం ఏ విధంగా నడుచుకోవాలో అనే విషయాల గురించి దేవుడు దైవజనుల ద్వారా చక్కటి వర్తమానాన్ని మనకు అందించారు. మరి అలాగున మనము మరింతగా ధ్యానం చేసుకొని మరి వాక్యానుసారంగా జీవించినట్లు దేవుని సహాయం కొరకు చివరిగా పేతురన్న ప్రార్థన చేస్తారా? మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాలం మీ దాసు నిలబెట్టుకొని నాయకులు ఉంటేనే సంఘము, సమాజం, కుటుంబము, దేశము బాగుపడుతుందన్న సంగతులు మీ లేఖనాల నుంచి అనేక సంగతులు మాకు గుర్తు చేసినందుకు మేము స్తుతిస్తుంటున్నాం. నాయకులు నమ్మకంగా ఉంటే సంఘము, సమాజము, దేశము, కుటుంబం క్షేమంగా ఉంటుందని మీ లేఖనాల ద్వారా తెలియజేశారు. నాయకులు అనబడిన వారు నమ్మకమైన వారు, సామర్థ్యం కలిగిన వారు ఉండాలని లేఖనాలలో అనేక వచనాలు మీ దాసుని ద్వారా మాకు గుర్తు చేశారు. వినిపించిన మీ దాసుని బలపరచండి. ఇంకా అనేక సంగతులు ఈ గ్రంథంలో నుంచి తగిన సమయంలో మాకు అందించటానికి కావలసిన సమయాన్ని, జ్ఞానమును, ఆరోగ్యమును అనుగ్రహించండి. విన్న మేమందరము ఆ ప్రకారంగా నడుచుకోవటానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నడిపించండి. వ్యర్థంగా మేము వాటిని ఉపయోగించకుండా మీ లేఖనాల్లో చెప్పినట్టుగా యెహోషువ, అపోస్తుడైన పౌలు వారి యొక్క జీవితంలో ఎలాగో వాళ్ళు ఉపయోగించబడి సంఘానికి, సమాజానికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఆ రీతిగా ఉండునట్లుగా కృప చూపండి, సహాయం చేయండి. ఈ లోకంలో జీవిస్తుండగా ఈ దినమంతా మీ వాక్శక్తితో, మీ ఆదరణ కాపుదలలో మమ్మల్ని నడిపించి మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన, చక్కటి పాట పాడిన, దేవుని వాక్యాన్ని మనకందరికీ అందించిన దైవసేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పగిద్దాం. అన్నా 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 వందనాలు. వందనాలు.